హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మొబైల్ ఛార్జింగ్ టిప్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఆ మొబైల్ కు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలి, ఎప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు, ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, అంటే ఎంత పర్సెంట్ వరకు ఛార్జింగ్ పెట్టాలి, ఎంత పర్సెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఛార్జింగ్ అనేది మనం ఆఫ్ చేయాలి, బ్యాటరీ త్వరగా డ్రైన్ కాకుండా ఎలాంటి టిప్స్ మనం యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అందరం మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం, కానీ మొబైల్ ఛార్జింగ్ పెట్టే పద్ధతి మాత్రం చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల మొబైల్ బ్యాటరీ అనేది త్వరగా డెడ్ అయిపోవడము, లేదంటే త్వరగా దాని యొక్క సామర్థ్యం అనేది తగ్గడం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. మన మొబైల్ కి వచ్చేసి ఛార్జింగ్ పెట్టాలంటే ఖచ్చితంగా 20% కంటే కిందికి రాకుండా చూసుకోవాలన్నమాట. 20% వచ్చిందంటే మనం తప్పకుండా మొబైల్ కి అనేది ఛార్జింగ్ పెట్టాలి. అదే మీరు 0 అయ్యేంత వరకు ఛార్జింగ్ పెట్టకుండా ఉన్నట్లయితే ఆ యొక్క ఛార్జింగ్ పెట్టినప్పుడు చూడండి, ఆ మొబైల్ అనేది హీట్ అవుతుంది అనమాట. అలా హీట్ కావడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. అందుకోసం అని చెప్పేసి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా 20% కంటే కిందికి రాకుండా మొబైల్ ఛార్జింగ్ అనేది తప్పకుండా చేయాలి. ఆ తర్వాత 80 to 90% కంటే ఎక్కువ ఛార్జింగ్ అనేది చేయకూడదు అనమాట. 80 to 90 సరిపోతుంది. అంతకంటే ఎక్కువ చేసినా కూడా బ్యాటరీకి అనేది లైఫ్ తగ్గుతుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కంపల్సరీగా 20% కంటే కిందికి రాకుండా చూసుకోండి. 20% వచ్చినమ్మంటే ప్లగ్ ఇన్ చేయండి. తర్వాత వచ్చేసి 80% లేదంటే 90% వరకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నైట్ పూట ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటుంటారు అనమాట. అలా చేయడం వల్ల బ్యాటరీ అనేది హీట్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు మొబైల్లలో ఆటో కట్ పవర్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఆ యొక్క బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిన తర్వాత కూడా ఆ యొక్క ఛార్జర్ అనేది మనం ప్లగ్ ఇన్ చేయడం వల్ల బ్యాటరీ అనేది హీట్ అవుతుంది అనమాట. హీట్ అయినా కూడా ఆ యొక్క బ్యాటరీ సామర్థ్యం అనేది మనకు తగ్గుతుంది. అందుకని చెప్పేసి నైట్ పూట ఛార్జింగ్ పెట్టకూడదు. డే టైమ్ లో మీరు టైం చూసుకొని ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకొకటి, వీలైనంత వరకు మీరు ట్రై చేయండి మీ యొక్క ఒరిజినల్ ఛార్జర్ తోనే ఛార్జింగ్ పెట్టేదానికి. ఎమర్జెన్సీ అంటే ఓకే. తర్వాత వచ్చేసి ఎక్కడైనా కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో పబ్లిక్ ఛార్జర్స్ తోటి కూడా ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. అది కూడా మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల మీ యొక్క మొబైల్ కూడా పాడైపోయే అవకాశం ఉంది. తర్వాత మీ యొక్క బ్యాటరీ కూడా లైఫ్ అనేది తగ్గుతుంది అనమాట. తర్వాత చాలా వరకు ట్రై చేయండి మొబైల్ ఛార్జింగ్ అనేది 0 అయ్యేంత వరకు యూజ్ చేయకుండా 20% వచ్చినమ్మంటే మనం ఛార్జింగ్ పెట్టాలన్నమాట. 0 అయిన తర్వాత మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆ యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయ్యేటప్పుడు హీట్ అవుతుంది. చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా కూడా 0 అయిన తర్వాత మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టినట్లయితే అది ఖచ్చితంగా హీట్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి మీరు 0 అయ్యేంత వరకు మొబైల్ అనేది యూజ్ చేయొద్దు. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ అనేది ఫ్లైట్ మోడ్ లో కానీ లేదంటే స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు ఏంటంటే మొబైల్ హీట్ ఎక్కకుండా ఉంటుంది. తర్వాత మొబైల్ అనేది త్వరగా ఛార్జ్ అవుతుంది. అది కూడా ఒకసారి గమనించండి. ఇంకొక టిప్ ఏంటంటే వీలైనంత వరకు మీ యొక్క మొబైల్ ఒరిజినల్ ఛార్జర్స్ తోనే ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ కి వచ్చేసి ఎక్కువ 30 వాట్స్, 45 వాట్స్, తర్వాత 55 వాట్స్, తర్వాత 100 వాట్స్ ఇలాంటి ఛార్జర్స్ వస్తున్నాయి కదా. అలాంటి ఛార్జర్స్ మీకు ఒకవేళ ఖరాబ్ అయిపోతే వీలైనంత వరకు ఆ కెపాసిటీ ఛార్జర్సే యూజ్ చేసేదానికి ట్రై చేయండి. వీలైనంత వరకు కంపెనీ ఛార్జర్స్ యూజ్ చేసేదానికి ట్రై చేయండి. డూప్లికేట్ ఛార్జర్స్ అనేది యూజ్ చేయకూడదు. తర్వాత చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అది చాలా డేంజర్ అనమాట. అలా మొబైల్ ఛార్జింగ్ పెట్టి మనం ఫోన్ మాట్లాడడం వల్ల రేడియేషన్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత మొబైల్ కూడా హీట్ అవుతుంది అనమాట. అలా హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో మొబైల్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అది చాలా డేంజర్ అనమాట. అలా ఎప్పుడు కూడా మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ అనేది మాట్లాడొద్దు. తర్వాత చాలా మంది మనం ఇళ్లలో కూడా గమనిస్తూ ఉంటాం కదా, ఏంటంటే బోర్డుకు వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టేసి ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఆ బోర్డుకు ఆ ఛార్జర్ అలాగనే వదిలేసి వస్తాం కదా. కానీ అలా వదిలేసి రావడం వల్ల చాలా డేంజర్ అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మొబైల్ కు కనెక్ట్ చేస్తాం కదా మైక్రో యూఎస్బి. ఆ యొక్క మైక్రో యూఎస్బి
కిందికి ఏలబడ్డం వల్ల చిన్న పిల్లలు చాలా వరకు ఆడుకుంటూ అది ఏంటో అని చెప్పేసి నోట్లో పెట్టుకుంటారు. దానివల్ల కూడా పవర్ సప్లై అయ్యి కరెంట్ పాస్ అయ్యి షాక్ కొట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు మొబైల్ ఛార్జింగ్ పెట్టిన వెంటనే ఆ యొక్క బోర్డుకు ఆ యొక్క ఛార్జర్ అనేది రిమూవ్ చేసేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కోసారి 40% 50-60% ఉన్నా కూడా ప్లగ్ ఇన్ చేసి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. అలా బ్యాటరీ ఛార్జింగ్ చేయడం వల్ల మీ యొక్క బ్యాటరీకి లైఫ్ తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అది కూడా గమనించాలి. పదే పదే ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. ఎమర్జెన్సీ అయినప్పుడు ఒక 50%, 60% ఉన్నప్పుడు కొంతమంది పెడుతూ ఉంటారు. రేర్‌గా అది ఓకే. కానీ పదే పదే ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. ఎప్పుడైనా కూడా 20% కిందికి వస్తుంది అనుకున్నప్పుడు 20%కి వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టండి. పైన 80-90% వచ్చినప్పుడు అన్‌ప్లగ్ చేసేయండి. అంటే ఛార్జింగ్ అనేది రిమూవ్ చేసేయండి. 100% మాత్రం ఛార్జింగ్ పెట్టకూడదు. తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసి ముఖ్యంగా మన మొబైల్‌లో చాలా యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఆ యొక్క యాప్స్‌ను మీరు గమనించండి. ఎక్కువ 3-4 మంత్స్, 5-6 మంత్స్ కంటే ఎక్కువ యూజ్ చేయని యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే అటువంటి అప్లికేషన్స్‌ను మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీ యొక్క బ్యాటరీ అనేది త్వరగా అయిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం ఆ యొక్క యాప్ అనేది యూజ్ చేయట్లేదు. కానీ అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏందంటే బ్యాటరీ అనేది త్వరగా డ్రై అవుతుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి మీరు యూజ్ చేయని అప్లికేషన్స్ ఏమున్నా కూడా వాటిని వీలైనంత వరకు క్లియర్ చేసేదానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు మొబైల్ ఛార్జింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.